దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా నా భర్తకి నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. వారు నన్ను ప్రేమించి ఎన్నో విధానంగా నన్ను బలపరిచి ఎంకరేజ్ చేస్తున్నారు. దానికి నా భర్త కోసం కూడా దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకొకరంటే నా తల్లి చాలా ప్రార్థన పరాలు, విశ్వాసము గలవారు. అంటే వారి జీవితం చూసి, అంటే వారి మాట కంటే వారి జీవితం చూసి నేను ఎక్కువ దేవుని ప్రేమ, దేవుని మీద విశ్వాసం నేర్చుకున్నాను. అందుకు నా దేవుడు అట్లాంటి మంచి తల్లిని దేవుడు నాకు దీవించారు. అందుకే ఇప్పుడు లేరు. మా అమ్మ నా రక్షణ కోసం ప్రార్థన చేశారు, నేను సేవలో రావాలని ప్రార్థన చేశారు, కానీ చూడలేదు. అమ్మ చనిపోయి 1 సంవత్సరాల తర్వాత నేను రక్షణ పొందిన వెంటనే దేవుడు నన్ను సేవకి పిలిచారు. అందుకే వారు అప్పుడు చూడలేదు, కానీ విశ్వాసంతో వారు నమ్మారు. ఒకరోజు ఈమె ఇట్లా మాట్లాడుతుంది అని నమ్మారు. అందుకే ఆ తల్లి కోసం దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా ముఖ్యంగా మీ అందరి కోసం నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే మీరు నన్ను ప్రేమించి నా కోసం ఎంతో కన్సర్న్గా ప్రేయర్ చేశారు. ఆ ప్రార్థన జవాబు నా జీవితంలో నేను అనుభవిస్తున్నాను. మీ అందరి కోసం కూడా దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. నేను ఏం మాట్లాడాలని, అది మాట్లాడతామా ఇది మాట్లాడతామా అని చాలా థింకింగ్ చేస్తూ ఉంటే దేవుడి దగ్గర అడిగినప్పుడు హృదయం గురించి మాట్లాడాలని నాకు దేవుడు నేర్పించారు. సో ఈరోజు హృదయం గురించి కొంచెం సమయము మనం ధ్యానం చేస్తాము. అన్నీ మీ అందరికీ తెలిసినదే, మీరందరూ అనుభవించినదే. నా జీవితంలో కూడా దేవుడు నా జీవితంలో చేసినది మీకు నేను షేర్ చేస్తాను. బైబిల్లో చెప్తున్నారు, 1 సమూయేలు 16:7, మనుషులు పై రూపమును లక్ష్యపట్టుదురు కానీ యెహోవా హృదయమును పట్టును. మనుషులు ముఖం చూస్తారు, మన శరీరంని చూస్తారు, కానీ దేవుడు హృదయమును చూస్తున్నారు. కానీ మన హృదయం ఎట్లాంటిదంటే యెరెమీయా 17:9లో హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. మనం అట్లాంటి హృదయం ఉన్నవారు, అంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. అంత ఘోరమైన హృదయం మనలో ఉంది. కానీ దేవుడు ఎంతో మమ్మల్ని ప్రేమించి అంత పాపులుగా మనం ఉన్నాము. ఎట్లా అంటే ఎఫెసీయులు 2:1లో మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, మన హృదయం కూడా చచ్చి ఉంది, ఏం చేయలేకపోయాము. చచ్చి ఉన్నప్పుడు ఏం చేస్తాము, ఏం చేయలేకున్నాము. కానీ అట్లాంటి స్థితిని దేవుడు చూసి వాళ్ళ ప్రేమ వలన మనం ఎంత పాపంలో ఇంత ఘోరమైన హృదయంతో ఉంటే కూడా వారు మమ్మల్ని ప్రేమించి మనల్ని అట్లా సిచ్యువేషన్లే మనల్ని యాక్సెప్ట్ చేసుకున్నారు. ప్రభు ఎంత ప్రేమ అంటే వారి జీవనే మనం సెలవుల వారి రక్తం కాచి అంత కష్టపడి మన పాప కోసం, మన ఘోరమైన మోసకరమైన హృదయం కోసం వారు రక్తం కాచి చనిపోయి 3వ రోజు తిరిగి లేచారు. ఎందుకంటే మనకు మంచి హృదయం ఇవ్వటానికి. ఎంత ఘోరమైన పాపి అంటే కూడా అందరూ ప్రేమించి మనల్ని అట్లానే యాక్సెప్ట్ చేసుకున్నారు. నువ్వు మంచిగా రా అని చెప్పలేదు. ఆ ఘోరమైన స్థితిలోనే, పాప స్థితిలోనే మమ్మల్ని అంగీకరించి మమ్మల్ని వారు మార్చడానికి వారు అందరు శ్రమలు పొందారు. ఇంకా ఏంటంటే మనమందరి కృప వలన రక్షణ పొందాము. మనము రక్షణ పొందాము. ఇంకా మన పేరు జీవ గ్రంథంలో ఉంది. మనకు రక్షణ ఆనందం దేవుడిచ్చారు. రక్షణ పొందినప్పుడు పరిశుద్ధాత్మ మనలో వచ్చి మనలో జీవిస్తున్నారు, మనలో ఉన్నారు, శక్తి ఇస్తున్నారు. ఇంకా ఏంటంటే కొన్ని బైబిల్లో
వాగ్దానము షరతుతో ఉంది. కానీ యెహెజ్కేలు 36:26-27లో నేను చదివితే అందులో షరతు లేదు. కొన్ని అధ్యాయము చదివాను. ఏదైనా షరతు ఉందా అంటే వారు ఎట్లా అంటే మనం ఎట్లాంటి హృదయం ఉందంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గల మనసు హృదయము. కానీ దేవుడు ఎట్లా అంటే నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగ చేసేదను, రాతి గుండ మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందు నుంచి నా కట్టడలననుసరించు వారిని గాను నా విధులను గైకోను వారిని గాను మిమ్మల్ని చేసేదను అని చెప్తున్నారు. నూతన హృదయం ఇస్తారా? మన హృదయం వారి వాగ్దానమును వారి వాక్యముని గైకొను హృదయం ఇస్తానని, దానికి షరతు లేదు. అట్లాంటి ప్రేమ మన దేవుడు. నూతన ఇంత ఘోరమైన హృదయం మనలో ఉంది. అది ఎవరు మార్చలేము, మనం మార్చలేము. కానీ వారు చెప్తున్నారు, నేను సృష్టికర్త, నేను మీకు నూతన హృదయం ఇస్తాను, మీ హృదయం నా వాక్యాన్ని గైకొనును. అట్లాంటి హృదయం నేను మీకు ఇచ్చానంటే మనకుంది. అట్లాంటి హృదయం మనం దేవుని నమ్ముకున్నాము కదా, రక్షణ పొందాము కదా, దేవుడు మనకిచ్చారు. ఇంకా యెరెమయా 24:7లో కూడా మనము పూర్ణ హృదయముతో వారు ఎద్దకు తిరిగి వారు నా జనులకు నట్లును నేను వారి దేవుడనగు నట్లును నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికి ఇచ్చేదను. మనకు అట్లాంటి హృదయం కూడా ఇస్తానని చెప్తున్నారు. వారిని ఎరుగు హృదయము మనకి ఇస్తున్నానని చెప్తున్నారు. ఇంకా గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, ఇంకా వారి గాయములు కట్టువాడు, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును వారు ఉన్నారు. అట్లాంటి దేవుడు మన హృదయంని దృఢపరుస్తారు. మనకు ఎంతో కష్టాలు ఉంటుంది, ఎంతో దుఃఖాలు ఉంటుంది, ఎంతో గాయాలు ఉంటుంది. ఎందుకంటే మన పిల్లలు స్పెషల్గా అందరి తల్లి దగ్గరనే వారి ఫ్రస్ట్రేషన్, వారి కోపం అంతే అత్తుమీరిన కోపం, మామూలు కోపం కాదు, అన్నీ మన మీదనే చూపుతారు. అట్లాంటి గాయపడిన హృదయంతో మనం ఉన్నాము. అందరికి మనం చెప్పలేము, మన హృదయ వేదనలు, కన్నీటి కష్టాలు చెప్పలేము. కానీ ప్రభు చెప్తున్నారు, నేను ఉన్నాను, నాకు అన్నీ తెలుసు, మీ పడుతున్న అన్ని కష్టాలు నేను అర్థం చేసుకుంటాను, అందుకే నేను ఉన్నాను, గాయపడిన హృదయంని నేను బాగు చేస్తాను అని చెప్తున్నారు. ఇంకా ఏంటంటే వారు ఏం చెప్తున్నారంటే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తి పొందుతారు, శక్తి ఇస్తున్నానని చెప్తున్నారు. ఇంకా ఏం కావాలో మనకు అనుదిన జీవితంలో మనము స్త్రీకు రోజు కుటుంబంలో ఏమేమో సిట్యువేషన్స్ వస్తుంది కదా, పిల్లలతో, భర్తతో, ఇంకా చుట్టాలు వస్తారు, పని మనిషితో స్పెషల్గా రియాక్షన్ అవుతుంది. మనకు శక్తి కావాలా, జ్ఞానం కావాలా, దేవుడు మనకు శక్తి ఇస్తారు, జ్ఞానం ఇస్తున్నానని చెప్తున్నారు. అనుదిన జీవితంలో మనం సాక్షిగా జీవించడానికి, మన భర్తని అంత ప్రేమించడానికి, బిడ్డల్ని అర్థం చేసుకొని వారిని ప్రేమించటానికి శక్తి ఇస్తానని దేవుడు చెప్తున్నారు. ఇట్లాంటి గొప్ప దేవుడు మనకు ఉన్నారు. ఇంకా ఏంటంటే ఇట్లాంటివి చేస్తున్న దేవుడు మన దగ్గర కూడా కోరుతున్నారు, మన హృదయం నుండి. ఇట్లా మనకు నూతన హృదయం ఇచ్చారు, వారి ఎరుగుని హృదయం ఇచ్చారు, మనను బలపరుస్తున్న హృదయం ఇచ్చారు, గాయపడిన హృదయంని స్వస్థపరుస్తున్నారు, ఇంకా కష్టంలో ఉన్న హృదయంని బాగు చేస్తున్నారు. ఇట్లా నేను చేస్తున్నాను, వారు చేస్తున్నారు, అన్నీ ఉచితంగా చేస్తున్నారు. ఇంకా
మన దగ్గర నుండి కూడా వారు బాధ్యత కోరుతున్నారు. అది ఏంటంటే సామెతలు 3:5 నీ స్వబుద్ధిని ఆధారము చేసి కొనక మీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నా మీద నమ్మకం ఉంచుము పూర్ణ హృదయముతో. మనం నమ్మకం పెట్టాలంటే అందరినీ మనం నమ్మము కదా, బాగా తెలిసిన వారిని మనం నమ్ముతాము. అంటే మన దేవుడు మీద ఏ పాపం లేదు, అట్లాంటి మంచి గొప్ప దేవుడు మనకి. ఇంకా మనం బైబిల్ చదువుతున్నప్పుడు మనకి ఇంకా దేవుడి గురించి ఎక్కువ తెలుసు. మనం చదువుతున్నాము, దేవుడి గురించి మనకు బాగా తెలుసు. అందుకే అది వారు నమ్మదగిన దేవుడు. వారు చెప్తున్నారు, మన దగ్గర కోరుతున్నారు, నమ్మండి, నన్ను నమ్మండి, మీ బుద్ధి మీద ఆధారపడకము, నన్ను నమ్మండి అని చెప్తున్నారు. అందుకే మనం నమ్ముతున్నాము. ఇంకా అనుదిన ఒక్కొక్క సిచ్యువేషన్లో వారిని నమ్ముతాము. ఇంకా అడుగుతున్నారు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. మనం పాపం చేయకుండా ఉండాలని దేవుడు కోరుతున్నారు. మనం వారి బిడ్డలు మన కోసం, మన పాప కోసం వారి శ్రమలు అనుభవించారు. వారు కోరుతున్నది మనం పాపం చేయకుండా ఉండాలా. అది కూడా వారు జవాబు కూడా అందులోనే ఇచ్చేశారు. ఏంటంటే వాక్యమును హృదయంలో దాచి పాపం హృదయమును వాక్యమును ఉంచుకొని ఉండుము అని చెప్తున్నారు. మనము వాక్యమును హృదయంలో పెట్టుకోవాలా. అది పెట్టుకోవాలంటే మనము వాక్యమును చదివి దాన్ని ధ్యానించి ఆనందించి దాని ప్రకారం జీవించాలి. కీర్తనలో 1 ఉంది కదా, మనము చదువుతున్నాము రోజు, కానీ కొన్నిసార్లు మనకు ఆ రోజు కూడా జ్ఞాపకం రాదు, ఏం చదివామని మర్చిపోతాము. అందుకే బుక్లో మనం రాసుకుంటే అది అప్పుడప్పుడు మనం చూసుకుంటే మనకు అది జ్ఞాపకం వస్తుంది. మనం ఆనందిస్తున్నప్పుడు అందులో శక్తి ఉంది, అందులో ఎంతో మనకు ఆనందం ఉంది దేవుని వాక్యములో. అందుకే మనము దేవుని వాక్యమును హృదయంలో పెట్టుకోవాలి. దానికి ఇది కంఠస్థం చేస్తే ఇంకా బాగుంది. మనకి క్యాలెండర్లో వాక్యాలు ఉంది, మంచి మంచి వాక్యాలు ఉంది. అది కూడా మనము వీలు పడితే మనం కంఠస్థం చేయవచ్చు. అక్కడ ఇక్కడ మనం తిరుగుతూ ఉంటాం కదా ఇంట్లో, అప్పుడు ఆ క్యాలెండర్ అప్పుడప్పుడు చూసి చదివి దానిని మనం హృదయంలో పెట్టుకుంటే మనకు అది రక్షణ ఆనందంని చాలా మళ్ళీ మళ్ళీ మనకి బలపరుస్తుంది. మనము బాగా సంతోషంగా ఉంటాము. అదే కావాలి కదా మనకు. అందుకే వాక్యమును ప్రభు అడుగుతున్నారు, హృదయంలో పెట్టుకోండి అని చెప్తున్నారు. ఇంకా ఏంటంటే మనకు దేవుడు ఎన్ని కార్యాలు చేశారు మన జీవితంలో, చాలా అద్భుతాలు చేశారు. మన పాపాలన్నీ క్షమించారు. పాపం లేని వారుగా చూస్తున్నారు మమ్మల్ని. వారి పాపంని తీసేసి మన వారి నీతిని మమ్మల్ని అలంకరించారు. అందుకే వారు ఏమంటే కీర్తనలో ఒక వర్స్ ఉంది, మీరు పుట్టించి క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయిరి. ఎన్నో చేశారు, కానీ మనము కొన్నిసార్లు మర్చిపోతున్నాము దేవుని చేసిన మేలులని. అది మనం మర్చిపోకుండా వారు చేసిన మేలు అప్పుడప్పుడు తలంచుకోవాలి. మనం ఎంతో చింతపడతామో దాని బదులుగా దేవుడు చేసిన మేలులని తలుచుకుంటే మనకు ఇంకా మన విశ్వాసాన్ని బలపరుస్తుంది, మనకు శక్తి ఇస్తుంది.
ఇంకా ప్రభు చెప్తున్నారు, మీరు చాలా చిందపడుతున్నారు హృదయంలో, దాన్ని తీసివేయండి. అదే దేవుడు కోరుతున్నారు, మన హృదయంలో చింద ఉండకూడదని. మనము లేడీస్కి చాలా అది స్పెషలిస్ట్, మనం చింతపడుతున్నదిలో. మా బిడ్డలకు పెళ్ళి కాలేదని అది ఒక పెద్ద చింత. తప్పకుండా అది చింతనే మనకు. ఇంకా మన పిల్లలు సెల్ ఫోన్లో ఎక్కువ అడిక్ట్గా ఉన్నారని, బాగా అపరితమైన కోపపడుతున్నారని చింత, ఇంకా ఎన్నో, అది న్యాయమైన చింతనే. కానీ ప్రభు చెప్తున్నారు, ఆ చింత కూడా వద్దు, నేను ఉన్నాను, నేను అర్థం చేసుకుంటాను, నా మీద పెట్టేసేయండి, నేను చూసుకుంటాను. ఎందుకంటే మనం చింతపడుతున్నాం, మన శరీరం ఎంత అఫెక్ట్ అవుతుంది, మనకు బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లం అన్నీ వస్తుంది. అందుకు దేవుడు చెప్తున్నారు ఈరోజు, చింతలన్నీ కష్టం. మన బిడ్డలకి పెళ్ళి అవ్వకుండా వయసు అవుతుంది, అది చూస్తున్నప్పుడు మనకు చింత వస్తుంది. కానీ అప్పుడు కూడా ప్రభు దగ్గర ఇస్తే ప్రభు దాన్ని ఆశీర్వదించి సరైన టైంలో మంచి పెళ్ళి అవ్వటానికి సహాయం చేశారు. బిడ్డలకు చెడ్డ అలవాటు ఉండే దాని నుండి విడుదల ఇస్తారు. ఎందుకంటే దేవుడు ఎంత అంటే స్పెషలిస్ట్, మనసు మార్చుతున్నదిలో వారు స్పెషలిస్ట్. రాహాబు అని వేసి ఉంది కదా పాత నిబంధనలో, ఆమె వేసి అంటే అదే ఘోరమైన పాపము, మనకి ఇష్టం లేని, అంటే తక్కువ మనం చూపుతాం కదా వేసులని. కానీ ఆమె దేవుని గురించి విన్నప్పుడు ఆమె విశ్వసించింది. దేవుడు చేసిన కార్యాలని చెప్పినప్పుడు అది విని ఆమె విశ్వసించింది దేవుడి మీద. ఇంకా ఆమె క్రియ కూడా చేసింది, వారు వచ్చిన వారిని ఆమె కాపాడింది. ఇంకా ఆమె జీవితంని దేవుడు మార్చారు. ఆమె వంశవళిలో, దేవుని పుట్టిన వంశవళిలో ఆమె ఉంది, ఆమె పేరు మత్తయిలో ఉంది. అట్లా దేవుడు మార్చగలరు. ఎంత ఘోరమైన పాపి అంటే కూడా, ఎంత మనము ఈ వారు మారుతారా అని మనకి ఎంతో విసుగొస్తుంది కొన్నిసార్లు. కానీ అట్లాంటి వారిని కూడా దేవుడు మనసు మార్చగలవారు. అందుకే మనము చిందపడకూడదు. చింద వస్తుంది, అప్పుడు వెంటనే మనము దేవుడి దగ్గర ఇవ్వాలి. అంటే మనం ఏంటంటే ఇస్తాము దేవుడి దగ్గర, కానీ మళ్ళీ తీసేసుకుంటాము. అట్లా కాకుండా మనం మళ్ళీ ఇస్తే వారు ఏం విసుకుపోరు, మళ్ళీ తీసుకుంటారు. అంటే ఒక ఇల్లస్ట్రేషన్ ఏంటంటే, ఒక అబ్బాయి పెద్ద బరువుని తీసుకొని నడిచొస్తే ఉన్నారు. అది చాలా, ఒక బండిలో వెళ్తున్న వారికి, అది ఎద్దుల బండిలో వెళ్తున్న వారు చూసి బాధపడ్డారు. అయ్యో ఇంత భారం తీసుకొని బాగా ఆయాసం అవుతుంది. అప్పుడు చెప్పారు, వచ్చి నా బండిలో కూర్చో, నేను నీకు ఎక్కడ వెళ్ళాలో అక్కడ నేను మిమ్మల్ని తింపేస్తాను అని చెప్పారు. మళ్ళీ కూర్చుంటే ఇంకా ఆయాసం వస్తుంది, వారికి వినిపిస్తుంది ఆయాసం సౌండ్. వెనక కూర్చున్నాడు, మాకు తిరిగి చూస్తే ఆ బరువుపై కూర్చున్నాడు బండిలో. అప్పుడు అట్లనే మనం కూడా ఇస్తాము, మళ్ళీ తీసి మనమే పెట్టుకుంటాము. మనకి ఇట్లా వినుకున్నప్పుడు మనకి నవ్వు వస్తుంది, కానీ మనం అట్లనే చేస్తున్నాము. అందుకు మళ్ళీ దేవుడి దగ్గర ఇవ్వచ్చు, వారు మళ్ళీ తీసుకుంటారు, మనకు చింతల నుండి విడుదల ఇస్తారు. ఇంకా వారు కోరుతున్నది ఏంటంటే 2 తిమోతిలో పవిత్ర హృదయం వారు కోరుతున్నారు. మన దగ్గర ఉండి మనల్ని ప్రేమిస్తున్న దేవుడు పవిత్ర హృదయము. అందులో ఏంటంటే ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. మనలో విశ్వాసము, ప్రేమను, సమాధానమును వెంటాడుము పవిత్ర హృదయంతో. ఈ లోకంలో దేవుడు పాప శక్తిని వారు ఓడించారు, కానీ ఇంకా చెడ్డు ఉంది, సైతాన్ ఉన్నాడు. అందుకే మనకి పాపం చేయటానికి చాలా సిచ్యువేషన్స్ ఉంది. మనం రక్షణ పొందిన వారంటే కూడా మనం ఏమో సిన్ ప్రూఫ్ కాదు. అందుకు ఇందులో ఏంటంటే దేవుడు కోరుతున్నది పవిత్ర హృదయం. మనకు అట్లాంటి హృదయం వారు కోరుతున్నారు. అందుకు మనము విశ్వాసములో ప్రేమను, సమాధానమును వెంటాడుము అని చెప్తున్నారు. మనం ప్రార్థన చేస్తున్నాము,
మనము ప్రార్థన దేవుడు వింటున్నారు. ఎంతో ప్రార్థన మన మీటింగ్స్లో మనం ప్రేయర్ చేస్తున్నప్పుడు సుప్రభ హస్బెండ్కి ఎంత అద్భుతంగా దేవుడు ఆపరేషన్ చేశారు. సాత్వికుడు మన కవిత కొడుకుకు ఎంత దేవుడు చేశారు. చాలా విషయంలో మన ప్రార్థన దేవుడు వింటున్నారు. అట్లా మనం ఇంకా ప్రార్థనతో భారంతో మనకు లోక భారం చింత ఉంటే మనకు ఆత్మ భారం ఉండదు. ఎందుకంటే లోపల అన్నీ లోక భారమే ఉంది, చింతలే ఉంది. అందుకు ఒకరు చెప్పారు, లోక చింతలు ఉంటే భారము ఉంటే ఆత్మిక భారం రాదు. అందుకు మనము దేవుడి దగ్గర అడగాలి, ఆత్మిక భారం నాకు కావాలా ప్రభా. వేరే వారి కష్టాల్లో ఉన్నప్పుడు నేను వారి కోసం భారంగా ప్రార్థన చేయాలా. మనకి విమెన్స్ సండే రోజు శాంతా సిస్టర్ చెప్పారు, మన పిల్లల కోసం మన కుటుంబం కోసం కన్నీటితో ప్రార్థన చేయాలని చెప్పారు. అట్లాంటి అనుభవం ఉంది మనకి. మనం కన్నీటితో ప్రార్థన చేస్తాము. ఇంకా ప్రభా అట్లాంటి అనుభవం మాకు ఇవ్వండి. మన సభ కోసం, సభలో ఉన్న అందరి కోసం మనం కన్నీటితో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన సంఘంలో చేస్తారు. దానికి వారు రెడీగా ఉన్నారు. అన్నీ మనం చేతిలోనే ఉంది. అందుకు దేవుడు కోరుతున్నది పవిత్ర హృదయం, ప్రార్థన చేస్తున్న హృదయం, విశ్వాసమైన హృదయము దేవుడు కోరుతున్నారు. ఇంకా దేవుడు కోరుతున్నది ప్రేమ కల హృదయం. ఎంత అంటే మొదటి కొరింథీ 13 ప్రేమ గురించి ఉంది. అందులో లాస్ట్ వచనం చెప్తుంది. అంటే అందులో ఉంది, మనకి ఎంతో విశ్వాసం ఉండవచ్చు, ఎంతో ప్రార్థన చేయవచ్చు, ఎంతో గొప్ప కార్యాలు చేయవచ్చు, మనల్ని సాక్రిఫైస్ చేయటానికి కూడా ఇవ్వచ్చు. కానీ ప్రేమ లేకపోతే అది వేస్ట్ అని ఉంది. ఇంకా చెప్తుంది, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ అని చెప్తుంది. అందుకు దేవుడు కోరుతున్నది ప్రేమ గల హృదయం కోరుతున్నాడు. మనకు అట్లాంటి హృదయంతో మనము వారిని ప్రేమించాలా. అంటే అందులో మత్తయి 22:37 నీ పూర్ణ హృదయంతోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలను. ఇంకా నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలే నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియు లేదని చెప్తుంది బైబిల్. అందుకే ప్రభు వారిని మనం పూర్ణ హృదయంతో ప్రేమించాలని అడుగుతున్నారు. దానితో కూడా మన సహోదరుల్ని, మన చుట్టాలని, మన బంధువుల్ని ప్రేమించాలని దేవుడు కోరుతున్నారు. ఇందులో అన్ని బైబిల్లో ఉన్న అన్ని ఆజ్ఞలు అందులో ఉంది. అందుకు ప్రభువు అట్లా చేస్తున్నారు. దేవుని వాక్యం ఎంత శక్తి గలద అంటే అది స్వస్థత కూడా ఇస్తుందని దేవుడు వారి వాక్యమును పంపి స్వస్థపరిచారని ఉంది. అందుకు దేవుని వాక్యంలో స్వస్థత ఉంది, దేవుని వాక్యంలో శక్తి ఉంది. అది ఒక ఇల్లస్ట్రేషన్ నా జీవితంలో జరిగినది నేను చెప్తాను. ఇది ఒక 25 సంవత్సరాలు ముందుకు జరిగినది. మేము అప్పుడు ఎఫ్ఎంబీబీ అనే ఒక మిషనరీ ఆర్గనైజేషన్లో ఉన్నాము. అప్పుడు నా భర్త బీహార్ వెళ్ళారు కొందరు ప్రేయర్ గ్రూప్ లీడర్స్ని తీసుకొని ఫీల్డ్ విజిట్ కోసం. అప్పుడు మా పాపకు 2 సంవత్సరాలు, నేను నా పాప ఇంట్లో ఉన్నాము. అప్పుడు ప్రేయర్ గ్రూప్ లీడర్ వారి చుట్టాలు కూడా మా ఇంట్లో ఉన్నారు. మేము 3 ఉన్నాము. అప్పుడు కొంచెం ఫీవర్ ఉంది దానికి. అంటే ఆ రోజు ఆ లేడీకి ఒక జాబ్ కోసం బస్సులో వెళ్ళాలి, బస్ స్టాప్ తెలియదు. అందుకే నన్ను అడిగింది. అందుకు పాపకి ఫీవర్ ఉంటే కూడా తలకు కప్పుకొని తీసుకొని వారికి చూపించాను. అంటే ఫీవర్ ఎక్కువ కాలేదు, కానీ రాత్రి 12 గంటలకి ఫిట్స్ వచ్చేసింది. నేను ఎప్పుడు ఫిట్స్ చూడలేదు.
వినలేదు కూడా. అందుకే నాకు చాలా భయం అయింది. కానీ దేవుని దయ వలన బైబిల్ దగ్గర ఉంది, అది తల మీద పెట్టి ప్రేయర్ చేశాను. ఇంకా పెద్ద టవల్ తీసుకొని ఆమెకి నీళ్ళతో అన్నీ చేశాను, ఇక్కడ ఇక్కడ అని ఇక్కడ పెట్టుకొని. అప్పుడు నోటు నుండి అది తెల్లగా వచ్చింది. చాలా సేపు అట్లా బాధపడింది, కానీ తర్వాత మంచిగా అయిపోయింది. సో ఆమె నిద్రపోయింది, అందుకే నేను కూడా నిద్రపోయాను. ఆ లేడీ బాగా నిద్రపోయారు, వారికి ఏమి తెలియదు. మళ్ళీ 5 గంటలకి మళ్ళీ ఫిక్స్ వచ్చింది. అప్పుడు సరే అవ్వలేదు, నేను అట్లనే చేశాను. అప్పుడు దగ్గర ఒక హాస్పిటల్ ఉండదు, మా ఫ్యామిలీ ఆమెని తీసుకెళ్తాము, హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ఆమెని కూడా లేపి అప్పుడు అక్కడ వారు తీసుకోలేదు, చిల్డ్రన్ హాస్పిటల్కి తీసుకోమని చెప్పారు. ఆమె పుట్టిన హాస్పిటల్ అది మా ఇంటి దగ్గరనే ఉంది. అంటే అక్కడ ఎవరికి తెలియదు, అందుకే నేను తెలిసిన డాక్టర్ ఉన్న చోటుకు ఫస్ట్ తీసుకెళ్ళాను. మళ్ళీ ఈ హాస్పిటల్ తీసుకెళ్ళాను. అప్పుడు వారు తీసుకున్నారు, వారు ట్రీట్మెంట్ ఇచ్చారు. అప్పుడు మాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నారు, ఎఫ్ఎంబీబీ ఆఫీస్ మాకు ఇచ్చిన వారు, వారికి ఫోన్ చేస్తే వెంటనే వచ్చి చెప్పారు, అమ్మ హాస్పిటల్లో పెట్టవద్దు, అడ్మిట్ చేశారు పాపని, అంటే చాలా ఇన్ఫెక్షన్ ఉంది, అందుకు పెడితే పాప కూడా వస్తుంది, అందుకే నువ్వు ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి వెళ్ళాలని చెప్పారు. అప్పుడు ఇంటి దగ్గరనే హాస్పిటల్ దగ్గరనే ఒక ఎఫ్ఎంబీపీ ప్రేయర్ గ్రూప్ లీడర్ ఉన్నారు. వారు పాప పుట్టినప్పుడు మాకు ఇది ఉంది, అది ఏంటి కర్ఫ్యూ ఉంది, అందుకే ఇంటి నుండి అన్నీ చేసి తీసుకురావడానికి వీలు పడదు. ఆ ఆంటీ మాకు వేడి నీళ్ళు కాఫీ అట్లా తీసుకొస్తారు. సో వారికి నేను చెప్పాను, ఇట్లా పాపకి తగ్గింది, వారి ఇంట్లో లేరంటే ఆ హాస్పిటల్ దగ్గరనే వారి ఇల్లు. సో నన్ను పాపని వారింటికి తీసుకెళ్తే 4 o'clock అయింది, 3 o'clock వెళ్ళాము, 4 o'clock మళ్ళీ ఫిట్స్ వచ్చింది ఇంట్లో. అప్పుడు నాకు చాలా అంటే నోరు ఇట్లా పోయింది, అట్లా బయట వస్తుంది తెల్లగా. నేను చాలా భయపడిపోయాను. అప్పుడు పాపని వారి ఆంటీ దగ్గర వచ్చి నేను కొంచెం దూరంగా పోయి ఏడుచుకొని ఉన్నాను. ఏంటి అంటే అప్పుడు తప్పని ఒక వాక్యం నాకు జ్ఞాపకం వచ్చింది, దేవుడిగా అసాధ్యమైనది ఏమీ లేదు అని. వెంటనే నాకు ఎంత ధైర్యం అంటే దేవుడు బలపరిచారు నన్ను. వెంటనే వచ్చి నా పాపని తీసుకొని బాగా ఇట్లా పట్టుకున్నాను. ఆమె కూడా భయపడిపోయింది, నేను విడిచిపెట్టి వెళ్ళిపోయాను కదా, వారు అంతా ఆమెకి అంత క్లోజ్ లేదు, 2 years కదా. నేను వచ్చి పట్టుకుంటే వారు చాలా ధైర్యం ఆమెకి కూడా వచ్చింది. నాకు ఎంత అంటే ఏమి జరగలేనట్లు నాకు ధైర్యం దేవుడు ఇచ్చారు. సో 1/2 hour ఆమె అట్లనే ఉంది, కానీ నాకేం భయం లేదు. ఆ వాక్యం, దేవుని వాక్యంలో శక్తి ఉంది, అది నేను నా జీవితంలో అనుభవించాను. 1/2 hour అట్లనే ఉంది, మళ్ళీ ఆమె మంచి అయిపోయింది. డాక్టర్ కూడా చెప్పారు, అంటే కొందరికి ట్రీట్మెంట్ కావాలా, బ్రెయిన్ అఫెక్ట్ అయి ఉంటుంది అని 7 years అట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలంటే వారు చెప్పారు. స్కాన్ అన్ని తీసి బ్రెయిన్ ఏం అఫెక్ట్ కాలేదు, అందుకే ఇన్ఫెక్షన్ ఉంది, యూరినరీ ఇన్ఫెక్షన్, దానికి మందు ఇచ్చి మళ్ళీ దేవుని దయ వలన దాని తర్వాత ఫీవర్ వస్తే నీళ్ళలో కూర్చోబెట్టండి, ఎక్కువ ఫీవర్ ఆవకుండా చూసుకోమని చెప్పారు. దేవుని దయ వలన దాని తర్వాత ఆమెకి అస్సలు ఫిట్సే రాలేదు. అట్లా దేవుడు నా జీవితంలో వారు లేనున్నప్పుడు కూడా దేవుడు నాతో ఉండి వారి వాక్యం ద్వారా నన్ను ఎంతో బలపరిచి, వారి వాక్యంలో అంత శక్తి ఉంది, స్వస్థత వచ్చింది ఆమెకి వారి వాక్యం నమ్మునప్పుడు. అట్లా దేవుడు మాకు చాలా వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా మా జీవితంలో చాలా మేలు చేశారు, అది అనుభవించాము. అందుకే నేను మీ ముందుగా ధైర్యంగా చెప్తున్నాను, దేవుడు మన దగ్గర కోరుతున్నది ప్రేమ కోరుతున్నారు. వారిని పూర్ణ హృదయంతో వారిని ప్రేమించాలా, వారిని ఒకటే కాదు మన పొరుగు వారిని కూడా మనము ప్రేమించాలని ఈరోజు మన దగ్గర దేవుడు కోరుతున్నారు. అట్లాంటి కృప దేవుడు మీ అందరికి ఇవ్వాలని మా ఆశ, మా ప్రార్థన. దేవుడు నాకు కూడా మనకు అది ఇచ్చి దేవుడు బలపరుస్తారు, మమ్మల్ని వాడుకుంటారు, దేవుని నామ మహిమపరచబడుతుంది, దేవుని రాజ్యం కూడా విస్తారం అవుతుంది. మనల్ని మాదిరిగా దేవుడు పెడతారు. వారి వాక్యం
చదివి దాని ప్రకారం జీవించడానికి కూడా శక్తి ఇచ్చి, మనము వెళ్తున్న ప్లేస్లో మాట్లాడే అవసరం లేదు. మనం ప్రవర్తనలు చూసి కూడా వారు మేము దేవుని బిడ్డ అని తెలుసుకుంటారు. అట్లాంటి భాగ్యము మీ ఒక్కరొక్కరికి దేవుడు ఇస్తారు, నాకు ఇస్తారు అని నమ్మి నా దేవుడిచ్చిన ఈ సమయమును దేవునికి వందనాలు చెల్లించు. దేవునికి నామం ఒక్కటికే మహిమ చెల్లించు. ఈ ముగిస్తున్నాను. ఆమె